హలో గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఆగస్టు 20 మరియు 21కి సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో సాటర్డే అండ్ ప్లస్ సండేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీనిలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఓన్లీ సెలెక్టెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏవైతే మనకు అనవసరం అని చెప్తున్నానో అవన్నీ వాటిని తీసివేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కషన్ చేసిన దాంట్లో అట్లీస్ట్ మనకి 1 to 5 మార్క్స్ మధ్యలో వచ్చిన మన కరెంట్ అఫైర్స్కి చాలా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో 2021 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క మొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ని ఆవిష్కరించబడింది. సో ఇది వచ్చేసి మనకి మన భారతదేశంలోనే ద ఫస్ట్ అనమాట స్వదేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. ఓకే, సో ఇది మన ఇండియా అంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా అనమాట. ఓకే, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా అనమాట. ఫస్ట్ టైం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ అనేది ఇటీవల పూణేలో ఎంఓఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ బస్ని పూణేలోని కేపీఐటి మరియు సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది. మరియు ఈ బస్కి శక్తినిచ్చే విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ మరియు గాలిని ఉపయోగిస్తుంది. దీనికి ఎటువంటి ఛార్జింగ్ అనేది అవసరం లేదు. నిమిషాల్లో ఇంధనాన్ని నింపొచ్చు. ఓకే, దీన్ని ఛార్జ్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైనవి ఒకటి హైడ్రోజన్ ప్లస్ ఎయిర్. ఓకే, ఈ రెండింటి సహాయంతో మనం ఈ బస్ని ఛార్జ్ చేయొచ్చు. ఛార్జ్ చేసిన తర్వాత మనకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాక్సిమం ఇది వచ్చేసి ఒక సర్టెన్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే చాలా చిన్న డిస్టెన్స్కి మాత్రమే ఉపయోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ బస్ అనేది పూణేలో ఆవిష్కరించడం జరిగింది. దీనికి హైడ్రోజన్ మరియు గాలి అనేది ఇంధనంగా ఉపయోగిస్తారు. దీనికి ఎటువంటి ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ అనేది అవసరం లేదు. సెకండ్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ ముంబైలో ప్రారంభించడం జరిగింది. సో మనం ఇంగ్లీష్లో వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అంటాం మనం. ఓకే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి మనకి మహారాష్ట్రలోని ముంబై నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈ స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ని ఈఐవి 2022 అని ఈ బస్కి నామకరణం చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ముంబైలో ఆవిష్కరించారు. అలాగే ఈ డబుల్ డెక్కర్ బస్ కూర్చున్న ప్రయాణికుల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు ప్రయాణికులను రవాణా చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్లో 60 మెంబర్స్ అనుకుందాం. ఓకే, కెపాసిటీ లేదా సీట్ 60 సీట్స్ ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 సీట్స్ కాకుండా 120 to 180 మెంబర్స్ ఇంతమంది ఎక్కారనుకోండి ఈ బస్ వాళ్ళని కూడా రవాణా చేయగలదు. అంత కెపాసిటీ అనేది ఈ బస్కి అనేది ఉంది. సో డబుల్ డెక్కర్ బస్ అనేది ఇదొక కొత్త రకమైన ఫ్లోర్ బస్ డిజైన్ని దృష్టిలో ఉంచుకొని దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగానే వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సీట్ కానీ, ఇక్కడ వచ్చేసి క్లీనర్ సీట్ కానీ, ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే సంబంధించిన లొకేషన్ అనమాట, రూట్కి సంబంధించిన లొకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా సీటింగ్ ఏరియా ఉంటుంది మొత్తం. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ బస్సు యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు వచ్చేసి మనకి ఇక్కడ దాదాపుగా 7 ప్రయోజనాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రయోజనాలు వచ్చేసి భారతదేశంలోనే తొలిసారిగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ డెక్కర్ బస్ ఎక్కడ ఆవిష్కరించారంటే మనం ఈజీగా చెప్పుకోవచ్చు ముంబైలో ఆవిష్కరించడం జరిగింది. మహారాష్ట్రకు సంబంధించిన స్టేట్. పూర్తిగా ఎయిర్ కండిషన్తోనే తయారు చేయబడింది. సీటింగ్ కెపాసిటీ 65 అండి. నార్మల్గా మన తెలంగాణ ఆంధ్ర సంబంధించిన బస్సులే కానీ లేకుంటే నార్మల్గా ఆర్టీసీ బస్సెస్ అనేది
మనకి 60 నుంచి 65 కెపాసిటీ ఉంటుంది. కోర్స్ వాళ్ళు 60 కాదు కదా, 180 కాదు కదా, 200 మెంబర్స్ ఎక్కినా కూడా ఆ బస్ అనేది ఆ కెపాసిటీని లాగేంత కెపాసిటీ అనేది నార్మల్ డీజిల్ బస్సెస్కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అంత కెపాసిటీ ఉందని చెప్పేసి ఇక్కడ ఈజీగా మనకు ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా 231 కిలో వాట్స్ పర్ అవర్ నికెల్ కోబాల్ట్ మ్యాంగనీస్ని ఐఎంసి బ్యాటరీతో ఇది పనిచేయడం జరుగుతుంది. ఓకే, బ్యాటరీ కెపాసిటీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 231 కిలో వాట్స్ పర్ అవర్. ఓకే, ఈ బ్యాటరీ కెపాసిటీతో ఈ బస్ అనేది నడవడం జరుగుతుంది. పరిధి వచ్చేసి 250 కిలోమీటర్స్, అంటే అప్ టు రేంజ్ అనమాట. 250 కిలోమీటర్స్ వరకు ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ఈ బస్ అనేది ప్రయాణించగలదు. ప్రతి కిలోమీటర్ పూటి ధర ప్రయాణికుడికి, అంటే ఒక్కొక్క కిలోమీటర్కి వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంత డిస్టెన్స్ అని కాకుండా ఎన్ని కిలోమీటర్కు ఒక ప్రయాణికుడు ప్రయాణించగలడో అంత దూరం వరకు ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, బట్ ఛార్జ్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ తరపున నుంచి డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అధిక ప్రయాణికుల అధిక బరువు నిష్పత్తి మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కషన్ చేసాం. 65 మంది కంటే కూడా ఎక్కినా కూడా ఈ బస్ అనేది వాళ్ళని కూడా లాగలదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళగలదు, అధిక కెపాసిటీని కూడా ఆ బస్ అనేది భరించగలదు అని మనకి ఇక్కడ క్లియర్గా పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది మన ఇంపార్టెంట్ 7 పాయింట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సీటింగ్ కెపాసిటీ 65, బ్యాటరీ వచ్చేసి 231 కిలోవాట్స్ పర్ అవర్ నికెల్ కోబాల్ట్ మ్యాంగనీస్తో తయారు చేసిన బ్యాటరీ. పరిధి వచ్చేసి 250 కిలోమీటర్ల వరకు ఆ బస్ అనేది ప్రయాణించగలదు. ఓకే, సో టికెట్ ధర అనేది పర్ కిలోమీటర్కి ఇంత అనేది ఉంటుంది. ఎక్కువ మెంబర్స్ని కూడా కెపాసిటీని కూడా హోల్డింగ్ చేయగల కెపాసిటీ మన ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్కి అనేది ఉండడం జరిగింది. ఈ బస్సు వచ్చి మనకి ముంబై నగరంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అక్కడ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్, జమ్మూ మరియు కాశ్మీర్ ఎన్నికలలో ఎవరు ఓటు వేయడానికి అనుమతించబడతారు. ఓకే, సో దీనిపైన క్వశ్చన్, ఈ ఆర్టికల్ మనకు ఈ కరెంట్ అఫైర్స్ మనకు అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ఆర్టికల్ 370 గురించి మీకు తెలిసి ఉండాలి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో 1950 మరియు 1951 ప్రకారం ఓటర్లు నిర్వహించడానికి అధికారులు తెలిపారు. దీని అనుగుణంగా సాధారణంగా నివసించే వ్యక్తి, అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ యునైటెడ్ టెరిటరీ యొక్క ఓటర్ల జాబితాలో నమోదు చేసుకొని ఆల్రెడీ ఉండాలి, మరియు స్థానిక నియోజకవర్గం యొక్క ఓటర్ల జాబితా నుంచి తొలగించబడుతుంది. ఓకే, సో వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. సో జమ్మూ కాశ్మీర్లో ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఎంచుకునే ఏ బయటి వ్యక్తి అయినా సరే వారి స్థానిక నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ పేరుని తొలగించవలసి ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఏదైతే ప్రీవియస్గా ఉందో అది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే చట్టంలోని సెక్షన్ 17 కానీ 18 కానీ ఇది ఓటర్ నమోదు కావడానికి ఆదేశిస్తుంది. ఒక నియోజకవర్గం నుండి మాత్రమే ఓటర్ల జాబితాపై నమోదు చేయబడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్పడానికి ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో స్థానికేతరులకు జమ్మూ కాశ్మీర్ యొక్క ఓటు హక్కులు మరియు జమ్మూ మరియు సో ఓటర్గా మారడానికి డొమెసైల్ సర్టిఫికేట్ అవసరం లేదా అంటే అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ సెక్షన్ 17 అండ్ సెక్షన్ 18 అనేది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే చట్ట ప్రకారం 1951 ప్రకారం సో ఎన్నికలు అనేది నిర్వహించబడుతుందని అధికారులు తెలపడం జరిగింది. ఓటర్గా మారడానికి డొమెసైల్ సర్టిఫికేట్ అవసరం లేదా అంటే, సో ఇక్కడ ఉన్న మనకి సపోర్టెడ్ స్టేట్మెంట్ ఎలా ఉందంటే జమ్మూ కాశ్మీర్ యొక్క ఓటర్ జాబితా
దానికి సంబంధించిన వివాదాస్పద అంశం కాశ్మీరేతర వలసదారుల కోసం నివాస ధృవీకరణ పత్రం చాలా అవసరం. అలాగే జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న వ్యక్తికి రిజిస్టర్ ఓట్ కావడానికి జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క శాశ్వత నివాస ధృవీకరణ పత్రం లేదా నివాస ధృవీకరణ పత్రం అవసరం లేదని తెలపడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అని మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు జార్ఖండ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని చెప్పేసి మనకి ఒక కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. జార్ఖండ్ ప్రభుత్వం సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని ప్రారంభించింది. గ్లోబల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మేజర్ సెటిల్మెంట్తో కలిసి ప్రారంభించిన ప్రాజెక్ట్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను లక్ష్యంగా చేసుకుని మరియు దీని దోపిడీని తగ్గించే అవకాశం అయితే ఉంది. సో ఆ దోపిడీ అంటే ఎక్కువ ఛార్జ్ చేయడం, లేకుంటే నకిలీ విత్తనాలు సప్లై చేయడం, ఇలాంటి కొన్ని మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కనెక్షన్ అనేది తీసేసి డైరెక్ట్గా గవర్నమెంట్ టు ఫార్మర్ అని చెప్పేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయాన్ని అభివృద్ధికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక సొల్యూషన్ మరియు సమర్థవంతంగా పనిచేయడంలో వారికి సహాయపడేందుకు రాష్ట్రం శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందనమాట. ఈ పథకాన్ని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జార్ఖండ్ 18 ఆగస్టు 2022న ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రయోజనాలు వచ్చేసి మనకి దగ్గర 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా విత్తనాలు, ఇన్పుట్, పనిముట్లు ఈ మూడిటికి సంబంధించిన ప్రభావవంతమైన ఒక ట్రాకింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో కరెక్ట్ ఫార్మర్కి విత్తనాలు అనేది వెళ్ళాయా, పనిముట్లు వెళ్ళాయా, లేకుంటే ఇతర పని సామాగ్రి కరెక్ట్గా వెళ్ళాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయొచ్చు. అంటే ఎటువంటి స్కామ్స్ లేకుండా, ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా డైరెక్ట్గా ఫార్మర్కి వెళ్ళాయా లేదా అనేటట్టు చూసుకోవచ్చు. మీడియేటర్స్ అనేది తీసేయడం జరుగుతుంది. సో మీడియేటర్స్ అనేది వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్, మధ్యవర్తులపై ఆధారపడే విధానాన్ని తగ్గించడంలో మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఇక్కడ చెప్పాం కదా, మీడియేటర్స్ అనేది వీళ్ళు మరింత తగ్గించడానికి, వాళ్ళపై ఆధారపడకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ వచ్చి తీసుకెళ్ళడానికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రభుత్వ పథకాల నిజ సమయ పర్యవేక్షణ మరియు సమర్థవంతమైన నిర్వహణ, అంటే మానిటరింగ్ చేసుకోవడం అన్నమాట. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందజేయడం, అంటే ఎటువంటి నకిలీ విత్తనాలు కాకుండా డైరెక్ట్ ఓన్లీ నాణ్యమైన ప్యూర్ ఆర్గానిక్ ఏవైతే సీడ్స్ అయితే ఉంటాయో వాటిని సప్లై చేయడంలో, అది కూడా సకాలంలో, అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట అనేది వేయడం జరుగుతుంది. ఆ పంటలలో కరెక్ట్ సీడ్స్ అయితే ఏవైతున్నాయో అవి ఫార్మర్స్కి కరెక్ట్ టైంలో డెలివరీ చేశారా లేదా అని చెప్పేసి వాటిపైన ఒక నియంత్రణ మరియు మానిటరింగ్ చేసే అవకాశం అయితే ఉంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి లబ్ధిదారుల గుర్తింపు మరియు రైతుల డేటాబేస్ని వీళ్ళు పొందుపరుచుకోవడం అనేది ఉంది. సో ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా ఉంటుంది. చాలామంది అంటే ఫేక్ ఫార్మర్స్ కూడా ఉంటారు, వీళ్ళు విత్తనాలు తీసుకెళ్ళి బయట మళ్ళీ రీసేల్ చేసే అవకాశం అయితే ఉంది. అలాంటి వాళ్ళు కాకుండా ఓన్లీ ప్యూర్ ఎలిజిబుల్ ఫార్మర్కి సంబంధించిన డేటాని వీళ్ళ డేటాబేస్లో పొందుపరచుకోవడం మరియు వాళ్ళని కన్సిస్టెంట్గా మానిటర్ చేసి వాళ్ళు ఎటువంటి పంటలు ఇస్తున్నారు, ఎటువంటి విత్తనాలు తీసుకున్నారా అనే అంశంపై కూడా వీళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇతర వ్యవసాయం మరియు ఉద్యానవన పథకాలను నేరుగా రైతులకు అందజేయడం, అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ కానీ లేకుంటే ఈ పార్క్ సంబంధించిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ రైతుల కోసం అవి కరెక్ట్గా రైతులకు అందాయా లేదా అనేది
కన్సిస్టెంట్ మానిటరింగ్ అనేది మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మనకి మరింత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, యూపీఐ చెల్లింపుల కోసం భారత ప్రభుత్వం రుసుము వసూలు చేయడానికి యోచిస్తుందా అని చెప్పేసి నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే సో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సో ఇప్పుడు మనం ఎలాగైతే ఫోన్పేలో కానీ, పేటిఎంలో కానీ, జీపేలో కానీ, ఓకే, ఇలా ఏ అయితే మనకు యూపీఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనం వాటి నుంచి మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటాం. అయితే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్న ప్రతి యూజర్ నుంచి ఇంత ఛార్జెస్ అనేది చేయాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతున్నవి. దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీంట్లో సెంట్రల్ బ్యాంక్ యూపీఐ లావాదేవీల కోసం ఛార్జీలను అంటే ఇంట్రెస్ట్ ఛార్జీలను అంటే ఒకమైన ఇంత అమౌంట్ పే చేస్తే ఇంత పర్సంటేజ్ అమౌంట్ అనేది పే చేయాలి అన్నట్టుగా ఛార్జీలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అయితే ఇవి ప్రస్తుతం పూర్తిగా ఛార్జ్ చేయబడవు మరియు ఉచితం. సో కాకపోతే ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ అనేది మనకు ఆర్బీఐ బ్యాంక్ నుంచి ఆగస్టు 17న విడుదల చేసిన చర్చాపత్రం యూపీఐ, నెఫ్ట్ మరియు ఐఎంపీఎస్తో సహా చెల్లింపు వ్యవస్థలో ఛార్జీలపై విధించాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. అయితే పేపర్ డిజిటల్ చెల్లింపుపై సంబంధించిన వివిధ అంశాలను మరియు ఖర్చులను భరిస్తూ యూపీఐ సేవలను అందించే సంస్థలు ఏవైతే ఉన్నాయో తమ కార్యాచరణ ఖర్చులను తిరిగి పొందడంలో సహాయపడే ఆలోచనను రూపొందించడానికి సాధారణ చర్చను ప్రారంభించడానికి ప్రయత్నం చేసింది. అంటే మనకు పేటిఎం నుంచి కానీ, ఫోన్పే నుంచి కానీ, జీపే కానీ, ఇంకా ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్ లైక్ వాట్సాప్ పేమెంట్స్ కానీ చేసేటప్పుడు మనం సపోజ్ ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మన ఫ్రెండ్కి అనుకుంటే ఆ 10,000తో పాటు 2% 3% ఛార్జెస్ కూడా ఉంటాయి. ఆ ఛార్జెస్ కూడా మనం భరించాల్సి వస్తుంది. అలాంటి ఛార్జెస్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఛార్జెస్ ఉన్నాయా అంటే లేదని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ పేపర్ కూడా ఒక లావాదేవీగా లేదా 2 పైసల కంటే తక్కువ ఛార్జీని విధించాలని సిఫార్సు చేసిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఇది 1000 రూపీస్కి 1 పైసనా లేకుంటే 100 రూపీస్కి 1 పైసనా అని తెలీదు. వీళ్ళు మాత్రం 2 పైసాగా మరి ఛార్జ్ చేయాలని అయితే వీళ్ళు డిస్కషన్స్ అనేవి సో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రతిపాదన చేస్తున్నప్పుడు పేపర్ కింద ఈ ప్రశ్నలను అంటే కొన్ని ప్రశ్నలు అనేది మన యూజర్స్ నుంచి మాత్రం సో రావడం జరుగుతుంది. అయితే 0 ఛార్జీల సందర్భంలో సబ్సిడీ ఖర్చులు మరింత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అంటే దీంట్లో ఈ ఛార్జెస్ అంటే మళ్ళీ మనకి అడిషనల్గా ఛార్జ్ పడే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్కి 1% అన్నా కూడా మనకి ఈజీగా చెప్పుకోవచ్చు. సో ఎంత అమౌంట్ పడిపోతుందో. ఓకే, అలాగే మనకి లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. ఇదేంటంటే ఇది ఎప్పటి నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుంది అంటే ఇంకా ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోలేదు ఇప్పటికైతే. సో ప్రస్తుతానికైతే దెర్ ఈజ్ నో ఛార్జెస్. ఓకే, నో ఛార్జెస్ ఫర్ ద యూపీఐ ట్రాన్సాక్షన్. కానీ ఫ్యూచర్లో మాత్రం ఛార్జెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది అని ఒక సిగ్నల్ అనేది మనకి యూజర్స్కి అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్పై మనకి ఛార్జీలు వేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఛార్జీలు అయితే లేవు. సో ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఒక చర్చా విధానంపై అంశం అన్నమాట. ఓకే, దీనిపై క్వశ్చన్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం అయితే ఉంది. సో యూపీఐపై ప్రస్తుతంలో ఎటువంటి ఛార్జీలు అయితే లేవు. ఓకే, దెర్ ఈస్ నో ఛార్జెస్, ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద ట్రాన్సాక్షన్. బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బి 1% ఆర్ 1 to 3% ఫర్ ట్రాన్సాక్షన్స్. ఓకే గైస్, సో ఇది 2021 ఆగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్.
సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేయండి గైస్. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మీ యొక్క ఇన్బాక్స్కి. మేము పెట్టే వీడియోస్ అని డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.